జనసేన పార్టీలో బొలిశెట్టి శ్రీనివాస్ అనేటువంటి నాయకులకి వయసు వచ్చింది కానీ బుద్ధి మాత్రం పెరగల. ప్రలోభాలకి లొంగేటువంటి వ్యక్తినైతే మార్చి 14కు ముందే పీపుల్స్ మీడియా బ్రో సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే విశ్వప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన నాకు ఫోన్ చేశారు, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన ప్రలోభాలకి నేను లొంగలేదు కాబట్టినే ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గారు పోతిని మహేష్ లాంటి వ్యక్తిని కూడా త్యాగం చేస్తున్నామని మాట్లాడారు. అదే రోజు నేను పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారితో కూడా నా సీటుని ఎందుకు త్యాగం చేయాలి, మీరు డబ్బులకు అమ్ముకున్నారని నేను బలంగా మాట్లాడబట్టే అదే రోజు సాయంత్రం నాగబాబు గారు కూడా ఒక మాట మాట్లాడారు. పోతిని మహేష్ లాంటి వ్యక్తి నిజాయితీ పరులని కూడా మాట్లాడారు. ఈ విషయాన్ని కూడా మీరు రెండు కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ జరగడానికి ముందు పవన్ కళ్యాణ్ గారి మనిషి అయినటువంటి నాదెండ్ల మనోహర్ పశ్చిమ నియోజకవర్గ సీటుని నాకు ఇవ్వకుండా దీన్ని పెద్ద ఎత్తున అమ్ముకోవాలనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారు అనేటువంటి ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కలిశారు. భాస్కర్ రావు గారు కూడా నాదెండ్ల మనోహర్ని కలిశారు. ఈ సందర్భంలో భాస్కర్ రావు గారు నేను 15 నుంచి 20 కోట్ల రూపాయలు మీకు డిపాజిట్ చేస్తానని చెప్పిన మాట వాస్తవం. అందుకు నాదెండ్ల మనోహర్ కూడా డబ్బులు చూపించమని అడిగిన మాట వాస్తవం. అందుకు భాస్కర్ రావు గారు కూడా డబ్బులు నేను పెడతానని చెప్పిన మాట వాస్తవం. ఈ మధ్యలోనే మరి పవన్ కళ్యాణ్ గారికి మరొక పెద్ద ఆఫర్ వచ్చింది సుజనా చౌదరి గారి రూపంలో. అందుకనే పార్టీ కోసం నిరంతరం కష్టపడినటువంటి నన్ను పొత్తు ధర్మం అని చెప్పి ఆవిర్భావ సభ రోజున త్యాగం పేరుతో మాట్లాడి ప్యాకేజీ ధర్మానికి అమ్ముడుపోయినటువంటి రాజకీయ బ్రోకర్ పవన్ కళ్యాణ్ అని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా. అందుకని వెంటనే సుజనా చౌదరి గారి దగ్గర ప్యాకేజ్ మాట్లాడుకొని పెద్ద ఎత్తున అంటే భాస్కర్ రావు గారు చెప్పిన 15-20 కోట్ల కన్నా ఎక్కువ డబ్బులు సుజనా చౌదరి గారి దగ్గర వస్తాయని ఆయన ఆశపడి 30 కోట్ల రూపాయలకి సీట్ అమ్ముకున్న మాట వాస్తవం. ఇది ముమ్మాటికే నిజం. అందుకనే వాళ్ళ సీట్లని అమ్ముకొని వ్యాపారం చేసుకున్నారు. అందుకనే నేను పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ బ్రోకర్ అనేటువంటి మాట మాట్లాడా. విశ్వప్రసాద్ నాకు ఫోన్ చేశారో లేదో అడగండి, మీరు వెళ్ళి అడగండి. ఆయన ఏం మాట్లాడాడు, నేను ఏం మాట్లాడానో ఒకసారి విశ్వప్రసాద్ని అడగండి. లేదంటే బొలిశెట్టి శ్రీనివాస్కి బహిరంగ సవాలు చెప్తా ఉన్నా. దమ్ముంటే నువ్వు నా దగ్గరికి రా, సీటు అమ్ముకున్నారో లేదో నేను నిరూపిస్తా. నా సవాల్ని దమ్ముంటే నువ్వు స్వీకరించు, లేదా నువ్వు విశ్వప్రసాద్కి ఫోన్ చేయి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నీతో ఫోన్ చేయించలేదా? పోతిని మహేష్ నిన్ను ఏమని తిట్టాడు అని మాట్లాడు. దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా.